వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో 6వ స్కంధంలో మనం 3వ అధ్యాయంలో ఉన్నాం. అజామిళుడు చక్కగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. యమునికి యమదూతలకి మధ్య సంవాదం జరిగింది. యముడు అడిగారు, ఏంటయ్యా ఇలాంటి పని చేశారు మీరు? రాజోవాచ నిశమ్య దేవస్వపటోపవర్ణితం ప్రత్యాహ కిం తాన్ ప్రతిధర్మరాజః. ఏవం హతాజ్ఞో విహతాన్ మురారేః నైదేశికైర్యస్య వశే జనోయం. యమస్య దేవస్య న దండభంగః కుతశ్చ నర్షే శ్రుతపూర్వ ఆసీత్. ఏతన్మునే వృశ్చతి లోక సంశయం నహి త్వదన్య ఇతి మే వినిశ్చితం. పరీక్షిత్ మహారాజు అడిగాడు, మహాత్మా, సకల జీవులు యమధర్మరాజు వశంలో ఉంటారు. శ్రీహరి పార్షదులు అతని ఆజ్ఞను కాదని యమభటులను అవమానించారు. వారు యమపురికి పోయి యమునకు నివేదించారు. దానిని విన్న పిమ్మట అతడు దూతలతో ఏమన్నాడు? ఋషీశ్వర, యమధర్మరాజు యొక్క శాసనమును ఎవ్వరునూ ఏ కారణము చేతనే నన్ను ఉల్లంఘించినట్లు నేను ఇంతవరకును విని ఉండలేదు. ఈ విషయమున జనులకు సందేహం కలగవచ్చు. ఆ సంశయము నీవు తప్ప మరి ఎవరునూ తీర్పజాలరు. ఇది మా నిశ్చిత అభిప్రాయం. శ్రీ శుకౌవాచ భగవత్పురుషై రాజన్ యామ్యాహ ప్రతిహతోద్యమాః. పతిం విజ్ఞాపయామాసుర్యమం సంయమనీపతిం. మహారాజా, శ్రీ శుక్కులు వారు అన్నారు, శ్రీహరి పార్షదులు యమదూతల ప్రయత్నమును విఫలమునొచ్చారు. తరువాత యమభటులు సంయమనీపురమునకు చేరి తమ ప్రభువైన యమధర్మరాజునకు ఇట్లు నివేదించారు. ఏమన్నారయ్యా అంటే, యమదూత ఊచుహు కతి సంతీహ శాస్తారో జీవలోకశ్చ వై ప్రభో త్రైవిధ్యం కుర్వతః కర్మ ఫలాభివ్యక్తి హేతవః. యదిష్యుర్బహవో లోకే శాస్తారో దండధారిణః. కస్య శాతాం నవా కస్య మృత్యుశ్చామృతమేవ వా. కింతు శాస్త్రుబహుత్వే స్యాద్ బహూనామిహ కర్మిణాం. శాస్త్రత్వముపచారో హి యథా మండలివర్తినాం. ప్రభు, లోకమున జీవుడు పాపకర్మలను పుణ్యకార్యములను పాపపుణ్య మిశ్రిత కృత్యములు అని
3 విధముల కర్మలను చేస్తూ ఉంటారు. పాపపుణ్య మిశ్రములు కూడా ఉన్నాయండి. ఈ జీవుల యొక్క కర్మలకు తగిన ఫలములను ఇచ్చడి శాసకులు ఎందరు గలరు? లోకమున శిక్షలను విధించు శాసకులు పెక్కుమంది ఉన్నచో ఎవరికి సుఖం లభిస్తుంది, ఎవరికి దుఃఖం ప్రాప్తిస్తుంది? ఈ వ్యవస్థ ఒక్క రీతిగా ఉండదు కదా. లోకమునందు కర్మలను ఆచరించువారు పలువురు ఉండుట వలన శాసకులు కూడా పెక్కుమంది ఉన్నచో ఒక చక్రవర్తి అధీనములో పెక్కుమంది సామంతరాజులు ఉన్నట్లు వారి శాసనాధికారము కూడా నామమాత్రమే అవుతుంది కదా. అతస్త్వమేకో భూతానాం శేశ్వరాణామధీశ్వరః శాస్తాదండధరో నృణాం శుభాశుభ వివేచనః తస్య తే విహతో దండో న లోకే వర్తతే అధునా చతుర్భిరద్భుతైః సిద్ధైరాజ్ఞా తే విప్రలంభితా నియమానం తవాదేశాదస్మాభిర్యాతనా గృహాన్ వ్యమోచయన్ పాతకినం జిత్వా పాశాన్ ప్రసఖ్యతే తాంస్తే వేదితుమిచ్ఛామో యది నో మన్యసే క్షమం నారాయణేత్యభిహితే మా భైరిత్యాయయుర్ధృతం. నీ ఒక్కడవే సకల ప్రాణులకును వారి ప్రభువులకును అధీశ్వరుడవని మేము భావించుచున్నాము. మానవుల పాపపుణ్యములను నిర్ణయించువాడవు, దండించువాడవు, శాసించువాడవు నీ ఒక్కడవే అని మా అభిప్రాయము. ప్రభు, ఇంతవరకును నీవు విధించిన శిక్షలను ఎవ్వరూ ఉల్లంఘింపలేదు గాని ఇప్పుడు అద్భుతాగారములు గల 4 సిద్ధులు నీ ఆజ్ఞను తోసిపుచ్చారు స్వామి. నీ ఆజ్ఞ ప్రకారము మేము ఒక పాపాత్ముని యాతనాగృహమునకు తీసుకుని వెళ్ళుచున్నాము. కానీ ఈ సిద్ధులు బలవంతంగా మా పాశములను ఛేదించి అతనిని బంధ విముక్తుని గావించారు స్వామి. అజాముడి నోట నారాయణ అను మాట రాగానే ఆ సిద్ధులు భయపడకము అని పలుకుచు వెంటనే అక్కడికి వచ్చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఈ రహస్యమును మేము తెలుసుకొని కోరుచున్నాము. మేము వినుటకు అర్హులమైన దయచేసి తెలుపుము అని యమధర్మరాజును వాళ్ళు అడిగారు. శ్రీ శుకోవాచ ఇది దేవస్స ఆపృష్టః ప్రజా సంయమనో యమః ప్రీతస్వధూతాం పత్యాహ స్మరన్ పాదాంబుజం హరే. శ్రీ శుక మహర్షి ఇలా అన్నాడు. దూతలు ఈ విధంగా ప్రశ్నించినంతనే ఆ దేవతా శ్రేష్ఠుడు ప్రజాశాసకుడు అయిన యమధర్మరాజు ప్రసన్నుడయ్యాడు. పిమ్మట శ్రీహరి పాదములను స్మరిస్తూ వాళ్ళతో ఇలా అన్నాడు. యమోవాచ పరో మదన్యో జగతస్థస్థుషశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వం యదంశతోస్య స్థితి జన్మనాశా నస్యోతవద్యస్య వశే చ లోకః యో నామభిర్వాచి జనాన్ని జాయాం బధ్నాది తంత్యామివ దామభిర్గాః యస్మై బలిం తైమే నామకర్మ నిబంధబద్ధాశ్చకితా వహంతి అహం మహేంద్రో నిర్వృతి ప్రచేతాః సోమోగ్నిరీశః పవనోర్కో విరించః ఆదిత్య విశ్వే వసవోధ సాధ్యా మరుద్గణా రుద్రగణాః సిద్ధాః. యముడన్నాడు, దూతలారా, ఈ చరాచర జగత్తునకు నేనుగాక మరి ఒక ప్రభువు ఉన్నాడు. ఆయన యందే జగత్తు దారములలో వస్త్రము వలె ఓతప్రోతమై ఉన్నది. ఆ ప్రభువు యొక్క అంశలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములను గావిస్తూ ఉంటారు. ఆ స్వామి ఈ జగత్తును ముక్కుత్రాడును వేసిన ఎద్దువలే తన అధీనంలో ఉంచుకుని అందరినీ శాసిస్తాడు. ప్రియమైన దూతలారా, రైతు ముందుగా ఎద్దులను చిన్న చిన్న త్రాళ్లతో బంధిస్తాడు. తరువాత ఆ త్రాళ్లను ఒక పెద్ద త్రాళ్లతో ముడివేస్తాడు. అలాగే జగదీశ్వరుడైన పరమాత్మ కూడా బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్యము మొదలు ఆశ్రమములు, వాటి నియమములు అనేది త్రాళ్లచే లోకమును బంధిస్తాడు. పిదప అన్నింటినీ వేదవాణి అనేది పెద్ద త్రాళ్లచే బంధిస్తాడు. ఈ విధంగా జీవులందరూ నామ కర్మ రూప బంధనములలో కట్టుబడి భయపడుతూ తమ సర్వస్వమును అతనికే సమర్పిస్తారు. దూతలారా, నేను, ఇంద్రుడు, నిర్వృతి, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శంకరుడు, వాయువు, సూర్యుడు, బ్రహ్మ, ద్వాదశ ఆదిత్యులు, విశ్వేదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, 49 మంది మరుత్తులు, సిద్ధులు, ఏకాదశ రుద్రులు, రజస్తమోగుణరహితులైన భృగు మొదలగు ప్రజాపతులు, ముఖ్యులైన దేవతలందరూ సత్వగుణ ప్రధానులైనను ఆ పరమాత్మ మాయకు అధీనులై ఉన్నారు. ఆ భగవంతుడు ఎప్పుడు ఏ రూపములో ఏమి చేయదలుచునో ఎవ్వరూ ఎరుంగరు. ఇంకా ఇతరుల విషయం ఏం చెప్తామన్నాడు. అన్యే చయే విశ్వసృజో మరేషాః భృగ్వాదయో స్పృష్టరజస్తమస్కాః
యస్యేహితం న విదుస్పృష్టమాయాః సత్వప్రధానా అపి కిం తతోన్యే యం వై న గోభిర్మనసాసుభిర్వా హృదా గిరావాసుభృతో విచక్షతే ఆత్మానమంతర్హృది సంతమహాత్మనాం చక్షుర్యథైవా కృతయస్తతః పరం. ఘట పటాది రూపములు గల పదార్థములు తమను ప్రకాశింపజేయు నేత్రములను చూడలేవు. అలాగే అంతఃకరణమునందు సాక్షి రూపముగానున్న పరమాత్మను ఏ ప్రాణియు ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, హృదయము, వాక్కు మొదలగు ఏ సాధనముల ద్వారాను తెలుసుకొనజాలరు. తస్యాత్మతంత్రస్తంత్ర్యస్య హరేరధీశితుః పరస్య మాయాధిపతేర్మహాత్మనః ప్రాయేణ దూతా ఇహ వై మనోహరాః చరంతి తద్రూపగుణస్వభావాః. ఆ ప్రభువు అందరికీ స్వామి. తాను పరమ స్వతంత్రుడు, మాయాపతి అయిన ఆ పురుషోత్తముని దూతలను ఆయన వలె మనోహర రూపములను, గుణస్వభావములను కలిగి ఉండి ఈ లోకమునందు సంచరించుచుందురు. భూతాని విష్ణోః సురపూజితాని దుర్దర్శలింగాని మహాద్భుతాని రక్షంతి తద్భక్తిమతః పరేభ్యో మత్తశ్చ మత్యానస సర్వతశ్చ ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం న వై విదుర్షయో నాపి దేవాః న సిద్ధముఖ్యా అసురా మనుష్యాః కుతోను విద్యాధరచారణాదయః స్వయంభూర్నారద శంభుః కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకిర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం ధర్మః పరస్మృతః భక్తియోగో భవతి తన్నామగ్రహణాదిభిః నామోచ్చారణమాహాత్మ్యం హరేః పశ్యత పుత్రకాః అజామిలోపి ఏనైవ మృత్యుపాశాదముచ్యత. శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు దేవతలకు కూడా పూజ్యులు. వారి దివ్యరూపముల దర్శనము మిగుల దుర్లభము. వారు శత్రువుల వలనను, నా వలనను, అగ్ని మొదలగు వాటి వలనను కలుగు ఆపదల నుండి భగవద్భక్తులను రక్షిస్తారు. భగవంతుడే స్వయంగా ధర్మ మర్యాదలను నెలకొల్పాడు. వాటిని ఋషులు గాని, దేవతలు గాని, సిద్ధులు గాని ఎరుగరు. అట్టి స్థితిలో మానవులు, విద్యాధరులు, చారణులు, అసురులు మొదలగు వారు ఎలా తెలుసుకొనగలరు? భగవన్నిర్మితమైన భాగవత ధర్మములు పరమ పవిత్రములు, మిక్కిలి గోప్యములు. వాటిని తెలుసుకొనుట చాలా కష్టము. తెలుసుకొనిన వారికి భగవత్స్వరూపము ప్రాప్తిస్తుంది. ఆ భాగవత ధర్మ రహస్యమును బ్రహ్మదేవుడు, దేవర్షి అయిన నారదుడు, శంకర భగవానుడు, సనత్కుమారుడు, కపిలదేవుడు, స్వయంభూమనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్మ పితామహుడు, బలిచక్రవర్తి, శ్రీ శుకుడును, నేను అను 12 మంది మాత్రమే ఎరుగుదుము. ఈ లోకమున భగవన్నామ సంకీర్తనాదులే జీవులకు పరమ ధర్మమనియు, భక్తిభావముతో భగవంతుని పాదార విందములను పొందుటకు అదే తగిన ఉపాయము అనియు మహర్షులు పేర్కొన్నారు. ప్రియదూతలారా, భగవంతుని నామోచ్చారణ మహిమ ఎంత గొప్పదో పరిగించి చూడండి. అజామిలుని వంటి పాపాత్ముడు కూడా నామోచ్చారణ చేయుటచే మృత్యుపాశం నుండి విముక్తుడయ్యాడు. ఏతావతాళమఘ నిర్ఘరణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మణాం వికృష్య పుత్రమఘవాన్ యతజామిలోపి నారాయణేతి ప్రియమాణయ్యాయ ముక్తిం ప్రాయేణ వేద తదిదం న మహాజనోయం దేవ్యా విమోహితమతిర్బత మాయయాలం త్రయాం జడీకృతమతిర్మధుపుష్పితాయాం వైతానికే మహతి కర్మణి యుజ్యమానః ఏవం విమృశ్య సుధియో భగవత్యనంతే సర్వాత్మనా విదధతే ఖలు భావయోగం తే మేన దండమర్హం చ యద్యమీషాం స్యాత్పాతకం తదపి హంచురుగాయవాదః ते देव सिद्ध परिगीत पवित्र गाथाः ये साधवः समदृशो भगवत् प्रपन्नाः तान्नोपसीदत हरेर्गदयाभिगुप्तान्नैषां वयं न च वयः प्रभवाम दण्डे तानानयध्वमसतो विमुखान् मुकुन्दपादारविन्दमकरन्दरसातजस्रम्
నిష్కించనైః పరమహంసకులైరసజ్ఞైః జుష్టాద్ గృహే నిరయవర్త్మని బద్ధతృష్ణాన్ జిహ్వానవక్తి భగవద్గుణనామధేయం తేతశ్చన స్మరతి తచ్చరణారవిందం కృష్ణాయ నో నమతి యక్షిర ఏకదా పితానానయధ్వమసతో కృత విష్ణుకృత్యాన్. భగవంతుని లీలలను, గుణములను, కర్మలను, నామములను చక్కగా కీర్తించుట వలన మానవుల పాపములన్నీయును నిర్మూలమవునని పలుకుట అతిశయోక్తి కాదు. మిక్కిలి పాపాత్ముడైన అజామిలుడు మరణ సమయమున వివచుడై నారాయణాయని తన పుత్రుని నామమును ఉచ్చరించాడు. కేవలము ఈ నామోచ్చారణము చేతని అతని పాపములన్నీయును నశించుటయేగాక అతడు పరమ పదమును కూడా పొందాడు. గొప్ప గొప్ప విద్వాంసుల బుద్ధియు అప్పుడప్పుడు భగవంతుని మాయచే మోహితమవుతూ ఉంటుంది. ఆకర్షణీయ ఫలములను వర్ణించు కర్మలను పేర్కొన్నట్టి వేదవాక్యముల యందే వారు మోహితులవుతూ ఉంటారు. యజ్ఞయాగాది గొప్ప కర్మల యందే మునిగిపోతారు. అతి సులభమైన భగవన్నామోచ్చారణ మహిమను వారు ఎరుగరు. ఇది ఎంతయో శోచింపదగిన విషయం సుమా. ప్రియదూతలారా, వివేకము గలవారు చక్కగా ఆలోచించి అనంత మహిమాన్వితుడైన భగవంతుని తమ అంతఃకరణమందు భక్తిభావముతో నిలుపుకుంటారు. అందువలన వీరు దండనార్హులు గారు. వీరు పాపములనే చేయరు. కానీ ఒకవేళ ఎప్పుడైనను యాదృచ్ఛికముగా ఏదైనను వారిచే పాపకార్యము జరిగినను భగవంతుని గుణగానముచే అది వెంటనే నశిస్తుంది. సమదృష్టిని కలిగి భగవంతుని శరణుజొచ్చినట్టి సాధు పురుషుల పవిత్రగాథలను దేవతలు, సిద్ధులు కూడా గానం చేస్తూ ఉంటారు. పరమాత్ముని గదయే వారిని సర్వదా రక్షిస్తూ ఉంటుంది. కనుక మీరు ఎన్నడూనూ పొరపాటుననైనను వారి కడకు చేరవలదు. వారిని దండించు సామర్థ్యము మనకు గాని సాక్షాత్తు మృత్యుదేవతకు గాని లేదు. పరమహంసలు దేవదేవుడైన ముకుందుని పాదారవింద మకరందమును గురువులు కోరికతో జగత్తునందును శరీరాదుల యందును అహంకార మమకారములను వీడి అకించనులై నిరంతరము ఆ పరమపురుషుని ధ్యానిస్తూ ఉంటారు. అట్టి మహాత్ముల వద్దకు వెళ్ళవద్దు. కానీ దుష్టులు ఆ దివ్యామృతమునకు విముఖులై నరకమునకు ద్వారమైన గృహ సంబంధమైన కార్యముల యందే కృష్ణగలవారే ఆ భారములను వహిస్తూ ఉంటారు. అట్టి వారిని నా యుద్ధకు తీసుకొని రండి. భగవత్ సేవలకు విముఖులకు వారి నాలుకలు భగవంతుని గుణనామములను ఎన్నడూనూ ఉచ్చరింపవు. వారి చిత్తములు ఆ ముకుందుని చరణారవిందములను ధ్యానింపవు. వారి శిరములు ఒక్కసారి కూడా శ్రీహరి యొక్క పాదములకు మోకరిల్లవు. అట్టి పాపాత్ములనే నా యుద్ధకు తీసుకుని రండి. తక్షమ్యతాం స భగవాన్ పురుష పురాణో నారాయణ స్వపురుషైర్యత సత్కృతం స్వానామహో న విదుషాం రచితాంజలీనాం శాంతిర్గరీయసి నమః పురుషాయ భూమ్నే. నేడు నా దూతలు శ్రీహరి పార్షదుల ఎడ అపరాధమునొచ్చి స్వయంగా భగవంతుని ఎడని అపరాధమునొచ్చారు. అది నా దోషమే అవుతుంది. పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడు మా అపరాధములను క్షమించుగాక. మేము అజ్ఞానులమైనను ఆ ప్రభువు యొక్క ఆజ్ఞను, భగవద్భక్తుల ఆజ్ఞలను శిరసావహించుటకు ఉత్సాహంతో అంజలి ఘటించి ఉంటాము. కనుక మహామహిమాన్వితుడైన భగవంతుడు మమ్ములను క్షమించుగాక. సర్వాంతర్యామియు జగత్తునకు ఏకైక ప్రభువైన అనంతునకు నమస్కరించుచున్నాను. తర్వాత శుక్లు వారు అంటున్నారు, తస్మాత్ సంకీర్తనం విష్ణో జగన్మంగళమంహసాం మహతామపి కౌరవ్య విద్యైకాంతిక నిష్కృతిం. కేవలం భగవంతుని గుణములను, లీలలను, నామములను కీర్తించడం వలన గొప్ప గొప్ప పాపములు, వాటి వాసనలు నిర్మూలమగుననియు అదే పాపములకు ప్రాయశ్చిత్తమనియు తెలిసికొనము. శ్రీహరినామ సంకీర్తనయే లోక కళ్యాణకారకము. శృణ్వతాం గృణతాం వీర్యాన్యుద్ధామాని హరేర్ముహుః. శృణ్వతాం గృణతాం వీర్యాన్యుద్ధామాని హరేర్ముహుః. యథా సుజాతయా భక్త్యా శుద్ధ్యేన్నాత్మా వ్రతాదిభిః. కృష్ణాంఘ్రిపద్మమధుడిన్న పునర్విసృష్ట మాయా గుణేషు రమతే వృజినావహేషు. అన్యస్తు కామహత ఆత్మరజః ప్రమార్ష్టుం ఈహేత కర్మయత ఏవ రజః పునఃస్యాత్. ఇత్థం స్వభర్తృగదితం భగవన్ మహిత్వం సంస్మృత్య విస్మితధియో యమకింకరాస్తే. నైవాచ్యుతాశ్రయ జనం ప్రతిశంకమానాః ద్రష్టుం చ బిభ్యతి తతః ప్రభృతి స్మరాజన్. ఇతిహాసమిమం గుహ్యం భగవాన్ కుంభసంభవః
కథయామాస మలయే ఆసీనో హరిమర్చయన్. భగవంతుని చరితములు ఉదారములైనవి, కృపాపూర్ణములైనవి. వాటిని విని కీర్తన చేయు వారి హృదయములయందు అనన్య భక్తి పెంపొందును. అట్టి భక్తి వలన కలుగు అంతఃకరణ శుద్ధి కృష్ణ చాంద్రాయణాది వ్రతముల వలన కూడా కలుగదు. విషయ సుఖములు సహజముగానే భగవన్మాయచే రమ్యంగా కనిపిస్తాయి. పరిణామములు అవి దుఃఖహేతువులే అవుతాయి. అట్టి విషయములకు విముఖుడై శ్రీకృష్ణ పరమాత్మని పాదారవింద మకరందమును గ్రోలునట్టి మనుజుడు మరల వాటి జోలికే పోడు. కానీ భగవన్నామరసామృతపానమునకు విముఖుడైన వాని వివేక బుద్ధి కోరికలకు వశమైపోతుంది. అట్టివారు తమ పాపములను కడిగివేసుకునుటకై మరల ప్రాయశ్చిత్త రూపకర్మలను ఆచరిస్తూ ఉంటారు. కానీ వీరి కర్మవాసనలు తొలగిపోవు. కనుక వారు కర్మ పరంపరలోనే మునిగిపోయి దోషములనే చేస్తూ ఉంటారు. మహారాజా, యమదూతలు తమ ప్రభు అయిన యమధర్మరాజు ఈ విధంగా వర్ణించిన భగవన్మహిమను విని దానినే స్మరించుచు ఆశ్చర్యమగ్నులైనారు. అప్పటి నుండి యమధర్మరాజు యొక్క పడుకులపై విశ్వాసం ఉంచి భగవంతుని ఆశ్రయించిన భక్తుల జోలికి వెళ్ళుట ప్రమాదకరంగా భావించారు వాళ్ళు. అంతేకాదు వారి వైపు కన్నెత్తి చూచుటకైనను వారు భయపడడం సాగించారు. అజామిలోపాఖ్యానము యమునకును ఆయన దూతలకును మధ్య జరిగిన సంవాదం అత్యంత గోప్యమైనది. మలయ పర్వతముపై విరాజమానుడై ఉన్న అగస్త్య మహర్షి శ్రీహరిని ఆరాధించు సమయమున నాకు ఈ కథను వినిపించి ఉన్నాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే తృతీయోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.